శ్రీమాత్రై నమః. మనకైతే విజయవాడలో దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఈ వారైతే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అయితే మాత్రం దర్శనమిస్తారు. సో ఇవాళ అయితే ఇంట్లో అయితే మేము కూడా అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి పటాలన్నీ శుభ్రం చేసుకొని ఇంట్లో అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. సో అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా కలసం పెట్టే అలవాటు, కలసం పెట్టే ఇదైతే లేదు మాకు. సో అందువల్ల అమ్మవారిని మామూలుగానే పూజ చేసుకుంటాం అనమాట. చాలామంది కలసంతో చేసుకుంటారు, అంటే అమ్మవారిని నిలుపుకొని 9 రోజులు చేసుకుంటారు కదా. సో మేమైతే పూజ చేసుకుంటాము డైలీ, కానీ కలసం అనేది ఒకటే లేదు మాకు. సో అందువల్ల లేనిదే మనం స్టార్ట్ చేయకూడదు కదా. సో అందువల్ల అయితే పెట్టలేదు. అమ్మవారికి ఇవాళ ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ అయితే నైవేద్యంగా చేసి అయితే అమ్మవారికి సమర్పించాను. సో నేనైతే ఇలాగా దేవి నవరాత్రులు అంటే మన లేడీస్ కదా, ఒక్కొక్కసారి కుదిరితే ఒక్కొక్కసారి కుదరదు చాలామందికి. సో ఇప్పుడైతే నాకైతే కుదిరింది. సో అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకోవడానికి నాకైతే అనువుగా ఉంది. సో అందువల్లే ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత అయితే వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. నేను చేసే పూజల్లో ఏవైనా లోపాలు ఉంటే మాత్రం నాకు మాత్రం చెప్పండి, అంటే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తే అలాగా. సో ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి మా ఇంటి మహాలక్ష్ములు, నాకు 2 ఆడపిల్లలు. సో మా పెద్ద పాప, మా చిన్న పాప. సో వాళ్ళే మహాలక్ష్ములు అని నేనైతే నమ్ముతాను. సో వాళ్ళు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి నాతో పాటు పూజలో పాల్గొన్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు అంతా కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవడం నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది. ఇంక మా వారైతే కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇంక మా పూజ అయితే మాత్రం ఇంతటితో అయితే అయిపోయింది. ప్రతిసారి మేము చేసుకునేటప్పుడు మా వారు కూడా పూజలో ఖచ్చితంగా పాల్గొంటారనమాట. అది మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో అమ్మవారికి అయితే ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నాము. మా పూజ అయితే చాలా చక్కగా జరిగింది. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఇలాగే పూజ చేసుకుందామని అయితే మేమైతే అనుకుంటున్నాము. ఇంకా సాక్షాత్తు అమ్మవారి రూపాలే ఈ పిల్లలు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల, ప్రతి ఇంట్లో ఆడపిల్ల మహాలక్ష్మియే. సో శ్రీమాత్రై నమః. లైక్ చేయండి, షేర్ చేయండి.